ఆంథ్రోపాలజికలీ మనం మాట్లాడితే ప్రతి ఒక్కరికి సర్టెన్ డే జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్లో వాళ్ళ మైండ్ యాక్టివ్ ఉంటుంది, కొన్ని జోన్స్లో ఉండదు. మనకి ఐడెంటిఫై అవ్వాలి, అందరికి ఒకటి వర్క్ కాదు. సో నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ ఏదైనా చదివితే అది ఇట్ ఫిట్స్ ఇన్ మై మైండ్. సో నేను మార్నింగ్ 4:35 వరకు నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటోని ఎవ్రీడే. నాకు పైన ఇంట్లో ఒక డెడికేటెడ్ రూమ్ ఉండేది, స్టడీ రూమ్. సో ఎవ్రీడే మార్నింగ్ కన్సిస్టెంట్లీ 4:35 వరకు సిక్కున్నా ఏమన్నా లైక్ మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేసేటోని. ఐ యూస్ టు కంప్లీట్ ఇట్. షెడ్యూల్ని ప్లాన్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఓవర్ కోర్స్ ఆఫ్ మంత్ 2 months వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ ఇట్లా మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో టైమ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ మ్యామ్. అండ్ ఇట్లాంటి టైంలో ఏంటంటే ఒక చేతిలో శాండ్ లాగా అట్లా స్లిప్ అయిపోతుంది టైం, మనకు తెలియదు, అయిపోతుంది, ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ కమిటెడ్ అండ్ రూత్లెస్గా మైండ్ డివైడ్ చేసేయాలి. చాలా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఇవి కానీ ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్స్ కానీ యూ హ్యావ్ టు సే హార్డ్ నో. తప్పుగా అనుకుంటారు, సమ్టైమ్స్ ఇట్ మ్యాటర్స్, బట్ యూ హ్యావ్ టు బి రూత్లెస్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ టు సే నో. యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ టైమ్ ఫర్ యువర్ విజన్. అండ్ ఐ డిడ్ ఇట్ అండ్ ఇట్ కైండ్ హెల్ప్ మీ లాట్. రైట్, అంటే నో మూవీస్, నథింగ్. సో టోటల్ అవాయిడ్ చేశారని చెప్పుకోవచ్చు. నాకు ఒక ఫుట్బాల్ ఇంట్రెస్ట్, అప్పుడప్పుడు ఫుట్బాల్ మ్యాచెస్ చూసేదే, ఇంతకు మించి పెద్ద ఏం లేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరు చూసారు? మా మమ్మీ పక్కన ఉండే. ఫస్ట్ చూసిన బట్టే మమ్మీకి చెప్పాను. షీ వాజ్ లైక్ అందరం కొంచెం షాక్ మోడ్లో ఉండే, లైక్ ఇది కరెక్ట్ రిజల్టా, అంటే లైక్ ఎంత వరకు ఇది జెన్యూనా, ఐ మీన్ ఈ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది తెలియదు. సో ఇప్పటికి కూడా తెలియదు మాకు. సో అది కొంచెం ఒక కనండ్రంలా ఉంది. మేము వెయిట్ చేస్తున్నాము ర్యాంక్ లిస్ట్ బట్టి, బట్ సార్ వీళ్ళందరూ గైడెన్స్ తీసుకున్నాక తెలిసిందంటే ఇట్స్ గుడ్ స్కోర్ అండ్ సంథింగ్ ఈస్ గ్యారంటీడ్. సో ఇప్పుడు హార్ట్ కొంచెం స్మూత్ అయింది. మై ఫాదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. హీ వాజ్ అ పర్సన్ హూ మోటివేటెడ్ మీ లాట్. అండ్ రిజల్ట్ తెలిసినాక హీ వాజ్ వెరీ ఎమోషనల్, కుడెంట్ కమ్ హియర్ కొన్ని ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ వల్ల, బట్ హీఈస్ వెరీ హ్యాపీ. ఫ్యామిలీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. కానీ వన్స్ గ్రూప్ 1 అయినా యూపీఎస్సీ అయినా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత, ఫస్ట్ ప్రిలిమ్స్ ఫస్ట్ పేపర్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మీరు అసెస్ చేసుకుని చూసుకుని మీరు అనుకున్నట్టుగానే రిజల్ట్ వచ్చిందా అని అంటే అక్కడ మీరు కరెక్ట్గా అసెస్ చేయగలిగారా? ప్రిలిమ్స్ వరకు అయితే ఓకే మ్యామ్, సమ్వాట్ అసెస్ చేయగలిగినాం ఎంత టఫ్ ఉంది, ఎంత ఇది ఉందని. మెయిన్స్ అయితే కంప్లీట్లీ ఆబ్లివియస్. బయటకు వచ్చినాక మనకు అసలు క్లారిటీనే ఉండదు. లైక్ ఇప్పుడు నా సపోజ్ నా కేసులో కొన్ని పేపర్స్లో నేను అనుకున్నా లైక్ ఇట్ వాజ్ వెరీ టఫ్, ఈ పేపర్ చాలా అంత హ్యాపీగా వెళ్ళలేదు, ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. బట్ మార్క్స్ షీట్ చూస్తే మంచి మార్క్స్ వచ్చినాయి, అందులో చాలా బాగా మంచి మార్క్స్ వచ్చినాయి. అండ్ సమ్ పేపర్స్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, అందులో కొంచెం స్కోర్ ఇంకా కొంచెం ఒక 5-10 మార్క్స్ మార్జిన్ తగ్గిందా అనిపిస్తుంది. సో ఈ మెయిన్స్ ఫార్మాట్ ఏంటంటే యూ కెన్ నెవర్ బి సర్టెన్ మ్యామ్. అది ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ ఎగ్జామినర్ డిమాండ్ చేస్తున్న డిమాండ్, మనం రాస్తున్న మన మైండ్లో ఆ టైంలో సెకండ్ ఇంటర్ప్రిటేషన్, అక్కడ మనం రిప్రజెంట్ చేసిన తీరు. సో ఇట్ ఈస్ అ మ్యాసివ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ప్రిలిమ్స్ అయితే మనకు వన్ షాట్ తెలిసిపోతుంది, ఇది రైట్ ఇది రాంగ్. బట్ మెయిన్స్లో ఇట్స్ అ లాట్ సబ్జెక్టివ్ అండ్ ఇట్స్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఉంటుంది. సో వీ హ్యావ్ టు కీప్ యాజ్ మన ఎంత కంట్రోల్ మన చేతిలో ఉందో మన కంట్రోలబుల్స్ని మనం కరెక్ట్గా పెట్టుకొని వీ హ్యావ్ టు కీప్ ప్రాక్టీస్. అదే ఎందుకనే చెప్తున్నా, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారంటేనే మీకు ఆ టైంలో ఒక ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వగలుగుతారు. సో ఐ థింక్ ఆస్పిరెంట్స్ పరంగా అయితే నా అడ్వైస్ అయితే అదే, మ్యాక్సిమం టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. కానీ సార్ జనరల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ఈజీగా కొట్టచ్చు అని అంటారు. అంటే కొట్టేసిన సెన్స్ మళ్ళీ మీరు తప్పుగా అనుకోవచ్చు, సాధించవచ్చు అని చెప్పి అన్న పాయింట్లో ఇజ్ ఇట్ రైట్ సార్? అంటే యూపీఎస్సీ కన్నా అంత ఎఫర్ట్ పెట్టక్కర్లేదా మీ ఉద్దేశ ప్రకారం గ్రూప్ 1కి? ఇది చాలా మంచి ప్రశ్న మేడం. ఎందుకనంటే యూపీఎస్సీకి తనకంటూ ఒక ప్రిపరేషన్ శైలి ఉంటుంది, గ్రూప్ 1కి తనకంటూ ప్రిపరేషన్ శైలి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో ఎవరైతే ఎక్కువ అనాలిసిస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏపీపీఎస్సీ అయితేనేమి టీజీపీఎస్సీ అయితేనేమి ఎవరైతే ఎక్కువ పాయింట్ వైజ్ ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి చూస్తే ఎగ్జాస్టివ్ రీడింగ్ దేనికి అవసరము అని అంటే టీఎస్పీఎస్సీకి ఎక్కువ ఎగ్జాస్టివ్ రీడింగ్ అవసరం. యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ స్మార్ట్ వర్క్, వెరాస్ ఈ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్. ఇంకా అందరు ఏమనుకుంటారు, గ్రూప్ 4 అంటే చాలా చిన్నగా, గ్రూప్ 4 ఎగ్జామినేషన్ చాలా ఈజీ అని అనుకుంటారు. ఇంకా గ్రూప్ 4 ఎగ్జామ్ ఇంకా టఫ్, ఎందుకంటే బాగా గుర్తుంచుకునేది బాగుంటుంది. సో ప్రతి పరీక్షకి తనకంటూ శైలి ఉంటుంది. సో యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 1, గ్రూప్ 4 గ్రూప్ 4. యూపీఎస్సీ అతను గ్రూప్ 4 క్లియర్ చేయడం చూడండి మీరు. ఒక యూపీఎస్సీ అతనికి మీరు గ్రూప్ 4 ఎగ్జామ్ రాయమనండి, చాలా టఫ్ అయిపోతుంది వాళ్ళకి. సో ఇది ఒక యూనిక్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా. మీ వరకు ఏం జరిగిందండి యాక్చువల్? అంటే మీరు అసెస్ చేసిన దానికి వచ్చిన మార్క్స్కి ఎంతవరకు? ఆల్రెడీ గ్రూప్ 4 అచీవర్ కూడా. అవునా? ఓకే ఓకే. మీకు ఏది ఈజీ అనిపించింది అని అంటే ఏం చెప్తారు?
యాక్చువల్గా గ్రూప్ 4కి అయితే హానెస్ట్లీ స్పీకింగ్ నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. అంతకు ముందే గ్రూప్ 1 ఇచ్చాను కాబట్టి ప్రిపేర్గా ఉన్నట్టు అయిపోయింది, సరిపోయింది. ఓకే, ఈ ప్రిపరేషన్ దానికి సరిపోయింది మీకు. ఈ ప్రిపరేషన్ దానికి సరిపోయింది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే, దానికి మీరు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన వెంటనే ఓకే కీ వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేసుకున్నాక ఇన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందని మీరు మాట్లాడుకుని ఉండొచ్చు, మీకు కోచెస్ అవి చెప్పి ఉండొచ్చు. దానికి నియర్ బై వచ్చిందా రిజల్ట్? యాక్చువల్గా ప్రిలిమ్స్కి అయితే యాప్ట్గానే అనిపించింది. అండ్ ఇప్పుడు తెలుస్తుంది యాక్చువల్ ప్రిలిమ్స్ స్కోర్ కూడా ఎంత అని చెప్పి. బట్ క్లియర్ అయింది అంటే ఆల్మోస్ట్ ఆ స్కోర్లోనే ఉంది అని అర్థం కాబట్టి దట్స్ ఫైన్. మెయిన్స్కి చెప్పలేము, బికాస్ ఒక్కొక్క ఆన్సర్ రైటింగ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ ఐ మే ఇంప్రెస్ ది ఎగ్జామినర్, సమ్టైమ్స్ అదర్స్. సో చెప్పలేము. కాకపోతే మామూలుగా విష్ణు ఐఎస్ అకాడమీలో మేము రాసినప్పుడు చూసుకున్నప్పుడు మాకు ఒక క్లారిటీ వచ్చేది. ఓకే ఈ ఆన్సర్ బాగా వెళ్ళింది, ఐ కెన్ ఎక్స్పెక్ట్ 6, ఐ కెన్ ఎక్స్పెక్ట్ 7. పేపర్ ఎప్పుడైతే ఎవాల్యుయేట్ అయ్యి వచ్చిందో అప్పుడు మేము చూసుకుంటే అదే ఆన్సర్కి వాజ్ ది హైయెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఒక్కొక్కసారి 7 కూడా వెళ్ళి, ఒక్కొక్కసారి 6 కూడా వెళ్ళి ఆ క్వశ్చన్స్కి వస్తే ఓకే వీఆర్ ఆన్ రైట్ ట్రాక్, మన అసెస్మెంట్ కరెక్ట్గా ఉంది అని చెప్పి అట్లా అనుకున్నాము. అది నాకు ఎకానమీ పేపర్లో కొంచెం ఇప్పుడు ఫైనల్లో కూడా అంతే అనిపించింది. ఎందుకంటే వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ కొంచెం వాళ్ళంతా చెప్పడం ఏంటి అంటే ఎకానమీ వాజ్ నాట్ దట్ గుడ్ అని వాళ్ళు అన్నారు. నేను లేదు నాకైతే బాగానే వెళ్ళింది అనిపించింది, ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ అని చెప్పి నేను అన్న తర్వాత అనుకుంటాం కదా, అంటే ఎన్ని యావరేజ్ ఆన్సర్స్ రాశారు, ఎన్ని అబవ్ యావరేజ్, ఎన్ని ఓకే ఓవర్ ది టాప్ అన్నట్టుగా అంటే పడుంటాయి ఈజీగా ఒక 3 to 4 అని చెప్పి అట్లా మేము మాట్లాడుకున్నాం అనమాట. సో మార్క్స్ చూసుకున్నప్పుడు కూడా 99.5 అరౌండ్ వచ్చింది. సో ఓకే ఐ వాజ్ రైట్ అనిపించింది ఆ ఒక్క సబ్జెక్ట్. ఎస్ఏ మళ్ళీ కొంచెం తగ్గిపోయింది స్కోర్. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 100, బట్ అది 68 వచ్చింది, అక్కడ తప్పింది. సో కరెక్ట్గా చెప్పలేము, బట్ ఇన్ అండ్ అరౌండ్ ఓకే.